హాయ్ హలో ఎవ్రీవన్. నేనైతే మన ఛానల్లోకి వచ్చేసాను. కమాన్ వచ్చేసేయండి, చూసేద్దామండి. గోరి చిక్కుడుకాయ ఫ్రై, బెండకాయ పులుసు తయారు చేసుకునే విధానం చూసేద్దాం సింపుల్గా. రెండు కర్రీస్ అయితే ఫ్రై ఒకటి పులుసు ఒకటి చేస్తాను నేనైతే. చూసేద్దాం రండి. గోరు చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీ ఉంటుందండి. గోరు చిక్కుడుకాయ కర్రీలో అయితే అండి ఐరన్ బాగా ఉంటుంది. విటమిన్ A, B, C, D కూడా ఉంటుందండి. ఇది నేను చెప్పింది కాదండి, డాక్టర్లు చెప్పిందే. డాక్టర్లు చెప్పిన విషయమే మీకు నేను షేర్ చేస్తున్నాను. బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. బెండకాయలు అయితే తెలిసిందే కదండి ఎన్ని ఉన్నాయో. చాలా మంచిది పిల్లలకి, పెద్దవాళ్ళకి అయితే బెండకాయ ఇంకా కూడా మంచిది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది బెండకాయ వల్ల. తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి. చూసారా, ముందుగా అయితే చిక్కుడుకాయలన్నీ చిక్కి వీణులన్నీ తీసేసానండి. సైడ్ వీణులు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ గోరు చిక్కుడు చాలా రకాలుగా వండుకోవచ్చండి. మసాలా కర్రీ వండుకోవచ్చు. ఈ ఫ్రై అయితే సింపుల్గా అయిపోతుంది. ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్టీ కూడా సూపర్గా ఉంటుంది. ఇది సాంబార్కి అయితే కాంబినేషన్ అదర్స్ అనుకోండి. కాకపోతే బెండకాయ పులుసు తొందరగా అవ్వాలని ఈరోజు బెండకాయ పులుసు అయితే పెట్టేశాను. తయారయ్యే విధానం చూసేద్దామండి. కడాయి పెట్టి ఆయిల్ వేసాను. కొంచెం చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది, పెద్దది అవసరం లేదు. చిన్న ఉల్లిపాయ కట్ చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. చిక్కుడుకాయలు అయితే నేను వాటర్లో యాడ్ చేసి పెట్టేశాను కదా, అవి కొంచెం చిక్కుడుకాయలు వాటర్లో కొంచెం ఒక 10 మినిట్స్ అలా ఉండడం వల్ల ఏంటంటే ఫ్రైకి అయితే బాగా పుల్లల్లా అవ్వకుండా బాగుంటుందండి. చాలా బాగా నీట్గా వస్తుంది. అది పుల్లల్లా వాటర్లో వేయకుంటే ఇలా వేసి అలా కడిగేస్తే అవి పుల్లల్లా వచ్చేస్తాయి. 10 నిమిషాలు వాటర్లో చిక్కేసుకున్న తర్వాత పెట్టామనుకోండి అవి కొంచెం స్మూత్గా ఉంటాయి ఫ్రై చేసుకున్నప్పుడు. వాటర్లో అయితే 10 నిమిషాలు ఉంచుకున్నాం కదా, తీసి డైరెక్ట్గా వేసేసుకోవడమేనండి. ఇలా మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వస్తాయి కదా, తర్వాత ఇప్పుడు చిక్కుడుగా వేసుకుని కొంచెం మూత పెట్టి 10 నిమిషాలు అటు ఇటు పెట్టేసుకున్నాక ఒక పెద్ద టమాటాకాయ ఒకటి అయితే వేస్తానండి. ఒకటి సరిపోతుంది టమాటాకాయ పెద్దది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల నుంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. కొంచెం ఉడికాకైతే సాల్ట్ యాడ్ చేద్దాం. ముందే యాడ్ చేస్తే తొందరగా ఉడకదు. కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేస్తే తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టేశాను కదా, ఓ 10 నిమిషాలు అయితే అలా 10 నిమిషాలు మూత మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా మగ్గిపోతుందండి, దగ్గరికి అయిపోతుంది మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల. టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. పెద్ద కాయ ఒకటి, ఒక టమాటా పండు అయితే పెద్దది కట్ చేసుకున్నాను. మనం ఇలా యాడ్ చేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం గోరు చిక్కుడుకాయ. మనకి ఈ సీజన్లోనే కదా దొరుకుతాయి, ప్రతిసారి దొరకవు కదండి చిక్కుళ్ళు. ఈ గోరు చిక్కుళ్ళు ఇదే సీజన్లో వింటర్ టైంలో దొరుకుతాయి అన్నమాట. ఇది కూడా 10 నిమిషాలు మూత పెట్టేసుకొని అలా దగ్గరికి అయిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటే అంటే తర్వాత యాడ్ చేసేసి దించేటప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం దించేటప్పుడు. తగినంత అయితే సాల్ట్ వేసుకున్నాను. కారం కూడా తగినంత కారం వేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీ అండి ఇది చేసుకోవడం. టేస్టీ కూడా సూపర్ అనమాట, చాలా బాగుంటుంది. కారం అయితే తగినంత వేసుకున్నానండి. కొంచెం అలా కలుపుకుంటూ ఉంటే అడుగు పెట్టేయకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చేసుకుంటే అడిగి పట్టేయకుండా ఉంటుంది. అయిపోయింది చూసారా, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను.
ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. మనకి సిమ్లో పెట్టేసి అలా మూత పెట్టుకొని కలుపుతూ ఉండవాలండి. వాటర్ అవసరం లేదు, చాలా బాగా ఉడికిపోతాయి. మనకు ఒక 10 మినిట్స్ అయితే వాటర్లో ముందే వేసి పెట్టాం కదా, అవి ముక్కలు ఏమంటే వాటర్ లాక్కుంటాయండి. మనం వాటర్ వేయకుండానే చక్కగా ఆటలతోటే మంచిగా మెత్తగా ఉడికిపోతాయి ఈ ఫ్రైలోని. చాలా బాగుంటుందండి. అయిపోయింది చూసారా, గోరుచిక్కుడుకాయ ఫ్రై. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. నచ్చిందా? చూసిన తర్వాత ఎవరు చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అయిపోయిందండి. బెండకాయ పులుసు పెట్టేసుకుందాం ఇప్పుడు. మళ్ళీ వేరే కడాయి పెట్టేసుకున్నానండి. పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసి దీనిలోకి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను బెండకాయ పులుసుకి. ఆనియన్ అయితే యాడ్ చేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై అలా చేసేసుకుందామండి. కలిపేస్తే కొంచెం కలర్ అయితే వచ్చి ఆనియన్స్ బాగా ఉడికిపోతాయి కదా. ఆ తర్వాత అయితే బెండకాయ యాడ్ చేసుకుందాం. బెండకాయ అయితే చూసారా యాడ్ చేస్తాను. పక్క నుంచి అయితే రైస్ కూడా పెట్టేసుకున్నానండి. అన్నం కూడా ఉడికిపోయింది. బెండకాయ దగ్గరికి అయిపోయింది చూసారా. టమాటా ముక్కలు వేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. ఒక్క కాయ అయితే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం చింతపండు పులుపు వేసుకుందాం. జస్ట్ ఒక్క కాయ సరిపోతుంది టమాటా అయితే, మళ్ళీ లేదంటే పులుపు ఎక్కువైపోతుంది. కొంచెం లైట్గా చింతపండు పులుపు వేసుకుంటే అండి పులుసు చాలా టేస్టీగా బాగుంటుందండి. చూసారా, కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత అయితే కొంచెం ఉడికాక మూత పెట్టేసి కొంచెం ఉడికిన తర్వాత మనం ఈ చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే డైరెక్ట్ 10 నిమిషాలు అయిపోతుంది. ముందే యాడ్ చేసుకుంటే ముక్క ఉడికే వరకు వెయిట్ చేయాలి. అలా కాకుండా కొంచెం బెండకాయ అయితే ముందే మనకి ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టాలా, మధ్య మధ్యలో కాయలు పడే వాళ్ళు తొందరగా ఉడికిపోతుంది కదా బెండకాయ. జస్ట్ ఒక 5 మినిట్స్తో అయిపోతుంది. పులుసు వేసుకుంటే ఒక 2 మినిట్స్లో అయితే దించేసుకోవచ్చు. చూసారా, కారం ఉప్పు తగినంత అయితే వేసుకున్నాను. గరం మసాలా దించే ముందు కొంచెం లైట్గా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అంతే. చాలా సింపుల్ అండి. మసాలాలు అవసరం లేదు, ఎటువంటి మసాలాలు లేకుండా గరం మసాలా కూడా స్కిప్ చేసినా కూడా సరిపోతుందండి. మాదైతే కారంలో కొంచెం మసాలా మిక్స్ అయి ఉంటుంది, అవి కూడా స్కిప్ చేయొచ్చు, అవి కూడా అవసరం లేదు యాక్చువల్గా. చాలా టేస్టీ డైలీ మనం ఇప్పుడు చేయడం కోసం అన్న మసాలాలు తినడం మంచిది కాదండి ఆరోగ్యానికి కూడా అంతా. అందుకనే నేను ఎక్కువ ఏవి మసాలాలు యాడ్ చేయనండి. నేను చేసే కర్రీస్లో చూస్తున్నారు కదా, వేస్తే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం లైట్గా గరం మసాలా ఎప్పుడైనా వేస్తాను, అల్లం ధనియాల పొడి అంతే. ఏ కూరలో అయితే మసాలాలు ఎక్కువ యూజ్ చేయనండి నేను, హెల్త్కి మంచిది కాదు, అందుకే ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయను. చూసారా, బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది ఎంతో ఈజీగానే. కొంచెం వాటర్ వేసుకుంటే పులుసుకు బాగుంటుంది కదండి, అందుకే యాడ్ చేస్తాను. చూసారు, ఒక 2-3 నిమిషాలు ఇలా దగ్గరికి అయిపోతే పెద్ద ఐలో పెట్టేసుకుందామండి. పెద్ద మంట పెట్టి ఐలో పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోతుంది కొంచెం, అంతే రెడీ అయిపోయింది. చూసారా, ఒక 5 నిమిషాలు ఇది కూడా అయిపోద్ది. రైస్ కూడా రెడీ అయిపోయింది నాకు. చూసారా, బెండకాయ పులుసు మరిగిపోయిన దగ్గరికి అయిపోతే కొంచెం లైట్గా సరిపోతుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. బెండకాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఫ్రై కంటే పులుసు అయితే ఇష్టం. ముక్కలు తినడం అంటే బెండకాయ ముక్కలు ఇంకా ఇష్టం అండి. చూసారా, రెడీ అయిపోయింది. గోరుచిక్కుడుకాయ ఫ్రై, బెండకాయ పులుసు రెండు కూడా చాలా సింపుల్గా 10 మినిట్స్లో రెండు అయిపోయాయండి. చాలా అంటే చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయినాయి. మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసేవాళ్ళు ఉన్నవాళ్ళు ఫాలోవర్స్ అయితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.